మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ పై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని పిటిషన్. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు. పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆందోళన. గ్యాస్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు సుప్రీంకోర్టుకు చేరింది. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పెండింగ్ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 10 బిల్లులు గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదని తెలుస్తోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్గ్రేడ్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు తదితర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని, సంఘ విద్రోహ శక్తులకు సమాజంలో చోటు లేదని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. सफर बहुत लंबा है, अब गाड़ी पे है तो कैसा? ये आरएफ सीआरपी में एक भाग है और आरएफ का फिमलाइजेशन ड्यूटी में आज हम लोग साउथ जोन मीर चौक डिवीज़न में आया हुआ है। ये फिमलाइजेशन ड्यूटी हमारा हफ्ता में एक बार एक हफ्ता में ये तक होता है और सेंसिटिव एरिया में 2 साल में एक बार आता है और हाइपर सेंसिटिव एरिया में साल में एक बार आता है। ये हैदराबाद सिटी हाइपर और सेंसिटिव एरिया होने की वजह से हर साल इधर आना पड़ता है। आज इस मीर चौक डिवीज़न में हमारा ड्यूटी है। आज इसमें फ्लैग मार्च अलग अलग एरिया में करके हम लोग यहाँ से जाएंगे और जब यहाँ का ज़रूरत पड़ेगा तो हमको या रूट वगैरह पता करने के लिए पहले आके यहाँ का इंफॉर्मेशन वगैरह कलेक्ट करके फिर जाता है। अभी आप ये एरिया में साउथ जोन में कितने मरतबा करेंगे? अभी एक हफ्ता तक इधर रहेंगे सर। एक हफ्ता में डेली एक डिवीज़न में जाएंगे।
पहला फलकनामा डिवीजन किया था फर्स्ट दिन, सेकेंड दिन चारमीनार डिवीजन, आज थर्ड डे मीर चौक डिवीजन। హైదరాబాద్ నగరంలో రానున్నటువంటి పండుగల దృష్ట్యా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి కాబట్టి ప్రజలకు మనోధైర్యాన్ని నింపడం కోసం ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మన సౌత్ జోన్లోకి హైదరాబాద్ నగరంలోకి ఎంటర్ అయినాయి. హైదరాబాద్ నగరంలో ఈ యొక్క సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలలో తిరిగి ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వడానికి ఒక ఫోర్సెస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత లోకల్ ఫోర్సెస్ ఉన్నాయి, సిటీఆర్ ఫోర్సెస్ ఉన్నాయని చెప్పని ప్రజలకు వాళ్ళు చూపించి ఆ ఏరియాలపైన ఒక అవగాహన కలిగించడం కోసం ఈరోజు ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ తీయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు 70 మెంబర్స్ ఆఫీసర్స్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ ఈరోజు 2nd డేట్ నాడు మీర్ చౌక్, తర్వాత రెయిన్ బజార్, భవానీనగర్ ఏరియాలైనటువంటి మా డివిజన్లో ఈరోజు వీళ్ళతోటి ఫ్లాగ్ మార్చ్ చేయించడం జరుగుతుంది. నందిగామలో గ్యాస్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు కె గోపాల్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు, వాణిజ్య సిలిండర్ ధర 350 రూపాయల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం మంది వైఖరి ప్రభుత్వం మంది వైఖరి పెంచిన గ్యాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, నిత్యావసర వస్తువు ధరల వెంటనే తగ్గించాలి, ప్రజలపై పెనుభారంగా మోపే నిత్యావసర వస్తువు ధరల వెంటనే తగ్గించాలి, పెంచిన గ్యాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెంచిన గ్యాస్ ఛార్జీలు వెంటనే. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అక్రమంగా ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని అరుంధతి నగర్ లో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు నివాసాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. స్థానిక యువకులకు డీఎస్పీ మంచి మార్గంలో బాగా చదువుకోవాలని సూచించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అరుంధతి నగర్ లో మత్తు పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించామని అన్నారు. తలుపుతో కూడా ఎరగొట్టేస్తారు. పని చేసుకుంటారు మనమే తాగి రావడంలో మనమే చుట్లు పెంచి మోటార్ సైకిల్ సంతపడు అప్పుడు బడాయి రావడం వాడికి నేనేం చేస్తాను, ఏం చేస్తాను లారీ డ్రైవర్, లారీ డ్రైవర్ పోతే ఇక లారీ డ్రెస్సులు కూడా గూడూరు పట్టణంలో కార్డన్ చర్చ్ 1 టౌన్ పరిధిలో కార్డన్ చర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొన్ని కాలనీల్లో డ్రగ్స్, గంజాయి కానీ ఎన్ని మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టుగా మనకి ఇంతకుముందు కేసులు ఉన్నాయి, మనకి హిస్టరీ ఉంది. పైనుంచి గవర్నమెంట్ నుంచి మన డీజీ సార్ నుంచి మా ఎస్పీ సార్ నుంచి రాబోయిన ఆదేశాల మేరకు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అంటే డ్రగ్స్ ఎక్కడా ఉండకూడదు,
దాదాపు ఇప్పటికే కంట్రోల్ అయింది బాగా. ఈ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో సహజంగా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది ఇంతకుముందు బాగా. అయినా ఇప్పటికీ మా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి కొంత అప్పటికి తీసుకొస్తున్నారు. కొంతమంది అక్రమ సంపాదన, ఈజీ సంపాదన కోసం కొంతమంది తీసుకురావడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా కరుపు చేయడానికి ఉద్దేశంతో మనం ఈరోజు కార్డన్ చర్చ జరిగింది. కొంతమంది దీంట్లో ప్రీవియస్గా చేసిన ఆల్రెడీ జైల్లో ఉన్న కొంతమంది ఉన్నారు. కొంతమంది హౌసెస్ చెక్ చేయడం జరిగింది ఈరోజు. వీటి ముఖ్య ఉద్దేశం ఇంతమంది టౌన్ సిఐలు, రూరల్ సిఐ గారు, ఎస్ఐలు, మా సిబ్బంది సుమారుగా ఒక 50 మందితో, సుమారుగా ఒక 75 మందితో ఈరోజు మనం కార్డన్ చర్చ జరిగింది. కాకపోతే దాంతోపాటు వారి దగ్గర ఎలాంటి మారణాయుధాలు కానీ, వెహికల్స్లో కూడా ఏదన్నా దొంగ వెహికల్స్ ఏమైనా ఉంటాయి ఏమైనా ఉద్దేశంతో కూడా అది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్లో కొంతమంది దగ్గర రికార్డులు లేవు. అది వెదర్ ఇట్ ఈస్ థెఫ్ట్ వెహికల్ ఆర్ నాట్ అనేది మనం డిసైడ్ చేయాలా. వారి రికార్డు తీసుకొచ్చిన తర్వాత మేము డిసైడ్ చేసి వారి మీద సంబంధితులపై కేసు బుక్ చేయడం జరుగుతుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా 25 వెహికల్స్, మోటార్ సైకిల్స్, ఒక ఆటో రికార్డు కరెక్ట్గా వాళ్ళు ఉన్నట్టుగా ప్రొడ్యూస్ చేయలేకపోయారు కాబట్టి వాటిని మొత్తం స్వాధీనపరుచుకొని రికార్డ్స్ వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. హైదరాబాద్ చద్రీనాక పోలీస్ స్టేషన్ SHO నాకా అబ్దుల్ ఖాదర్ కాలనీ పదవి విరమణ కార్యక్రమం పాత బస్తీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా సిబ్బంది ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వామిగా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా స్వామి గురించి చెప్పాలంటే తెలుగు వచ్చి నాకు హిందీ కొంచెం తెలుగు చేస్తాను. అయితే స్వామిగా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా తెలియని విషయాలు ఏంటంటే పోలీస్ జాబ్ అంటే బాగా టెన్షన్ జాబ్, బాగా ప్రెషర్ ఉంటుంది. సార్ ఏంటంటే ప్రతి విషయం కూడా మనం ఎంతవరకు మన తరఫు నుంచి ఏం చేయాలో అంతే చేయాలి. మొత్తం మన బడి నేర్చుకోవద్దు, టీం వర్క్ అని చెప్తా ఉంటాం, టీం వర్క్ కలిసి పనిచేయాలని చెప్తా ఉంటారు. స్మార్ట్ వర్క్ చేయాలంటారు, స్కిల్ ఉండాలంటారు, ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలంటారు. చాలా అవసరం ఉంటే కమిషన్ కానీ సీరియల్ కానీ ఎప్పుడు ఏ విషయం అయితే ఏదైతే ఏ రోజు కూడా నా విషయం లేదు. మ్యాక్సిమం అందరి విషయంలో కూడా అంటే ఏదో విషయం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని నిర్మించినటువంటి 580 డబుల్ బెడ్రూమ్లపై ఇంటింటికి సర్వే పారదర్శకంగా జరగలేదని టీడీపీ నేతలు తెలిపారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు కనుసైగల్లో ఒకే కుటుంబంలో 3 నుండి 4 వచ్చిన వైనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై స్థానిక ఎంఆర్ఓ కమిషనర్ వెంటనే రీసర్వే చేపించి నిజంగా పేదవారికి డబుల్ బెడ్రూములు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, చెన్నూరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వాసాల సంపత్ మాట్లాడారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. పేదలైన 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 అర్హులకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే. ఖచ్చితంగా అర్హులైన వారికి ఈ యొక్క ఫలాలు అందాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ఈ రకంగా మీరు ఇవ్వకపోతే దానిపై ఏ రకంగా చర్య తీసుకోవాలి, ఎక్కడైతే వాళ్ళకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ఎప్పుడు వాళ్ళ ఎమ్మడి ఉండి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ అర్హులైన వారికి ఇచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అధిష్టానాన్ని అధికార పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితమైన ఈ కమిషనర్ సార్ కానీ కలెక్టర్ గారు సార్ కానీ మేము విన్నపం చేసి ఏంటంటే ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని రాష్ట్రం అంతా వీళ్ళు నమ్మబలికి ఏదైతే హరీష్ రావు, కేటీఆర్, ఏదైతే చంద్రశేఖర్ ఉన్న ఏరియాలనే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మిగతా చెన్నూరు నియోజకవర్గంలో ఈ ఏరియాలోనే 580 డబుల్ బెడ్రూమ్లు ఉంటే దాంట్లో టీఆర్ఎస్ వ్యక్తులకే ఒక కుటుంబంలో 3 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎవరైతే కడు పేదరికంలో ఉండి వాళ్ళకి ఇల్లు లేకుండా వాళ్ళు బ్రతకడానికి కష్టం లేకుండా కిరాయిలు కట్టుకుని ఉంటే వాళ్ళకి వచ్చిన పాపాన పోలేదు. దీని మీద మేము ఒకటే అడుగుతున్నాం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులను కూడా అడుగుతున్నాం. ఈ దళిత బంధు వీళ్ళకే వస్తుంది, ఈ కళ్యాణ లక్ష్మి వీళ్ళు చెప్పిన వాళ్ళకే వస్తుంది, ఈ డబుల్ బెడ్రూమ్లు వీళ్ళకి చెప్పిన వాళ్ళకే వస్తాయి. మేము సూటిగా అడుగుతున్నాం, ఈ వెంటనే ఎవరైతే అనర్హులుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి నాయకులు కాకుండా మామూలుగా సాధారణమైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కనుక రాకపోతే మేము టీడీపీ పార్టీ నుంచి ఆ ఇళ్లలో ఎవరైతే పేదలలో మేమే తీసుకుపోయి మేము వాళ్ళని వాడ ఉంచుతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, సార్ మీరు ఏదైతే లిస్ట్ వేసిందో ఆ లిస్టులో చూడండి, ఒక్కొక్కరికి ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి సంపద ఉన్నది, వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. కానీ నిజంగా కడుపేదలకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. మీరు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి వెంటనే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. లేకపోతే మేము టీడీపీ పార్టీ తరఫున రేపు పెద్ద ఎత్తున ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళను ఆ ఇళ్లలో తీసుకుపోయి మేమే మా మీద కేసులు పెట్టినప్పటికీ కూడా మేము భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి ఏ కార్యక్రమం ఇచ్చినా తెలుగుదేశం పార్టీ నుంచి అవుతుంది కానీ ప్రజలకు వేరే ఇతర పార్టీ నుంచి కావాలని హెచ్చరిస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియా జీఎం ఆఫీస్ ఆవరణలో ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఆటలు మరియు ఉపన్యాస పోటీలను మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా జీఎం ఆఫీస్ మహిళలకు అడ్వాన్స్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి మార్చి 8వ తేదీన ఉమెన్స్ డే జరుపుకుంటారని, ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారని అన్నారు.
కాంపిటీషన్ అనుకోవట్లేదు సార్, అసలు తను మొత్తం క్లియర్ గా మా అందరి బదులు స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం వెనుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనల్ని ఎవరో వచ్చి డెవలప్ చేసేది కాదు. భయపడకండి, అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ హస్బెండ్ మీ సలహాలు ఇవ్వండి. ఇక్కడికి వచ్చి కూడా ఆఫీస్ లో ఆల్రెడీ ఇక్కడికి రావాలి ఫాస్ట్ ఇది ఒక 5 చిట్టీలు ఉన్నాయి మన దగ్గర. ఒకటి సెల్ఫ్ అవుట్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ప్రకారము ఈ మధ్య కాలంలో స్త్రీలను కూడా, అంటే ఇప్పుడు మీ ఎవరైతే అపాయింట్మెంట్ అని వస్తున్నారో వీళ్ళందరినీ కూడా మనము పురుషులతో సమానంగా ఉద్యోగానికి తీసుకుంటున్నాము. వారిని వివిధ డిపార్ట్మెంట్స్లలో మనము అడ్జస్ట్ చేస్తున్నాము. కానీ ప్రస్తుత పరిస్థితులలో మనకు జిఎం ఆఫీసులో మన అవసరం రీత్యా ఉద్యోగాలు మీరు పెడుతున్నారో దాంట్లో చాలా చక్కగా మీరు అభివృద్ధిలో కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. మీకు కూడా మీకున్న బేసిక్ క్వాలిఫికేషన్తో హైయర్ కంపెనీలో ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఇంటర్నల్గా ప్రమోషన్స్ కూడా ఎగ్జామ్కి పోయే అవకాశం ఉన్నది. దాన్ని చాలా చక్కగా వాడుకోండి. తర్వాత నిజంగా మగపిల్లలకంటే అటు ఇటు పోయి తిరిగేది, తర్వాత అంటే బజార్ పోయే ఒక అలవాటు ఉంటుంది మీకు, అలా ఉన్నది. కాబట్టి చాలా చక్కగా సింగరేణిలో హయ్యర్ పొజిషన్స్ కాకుండా ఏమైనా అవకాశం ఉంటే బయట కూడా చాలా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇవాళ రేపు మీకు నెట్లోకి పోయినా కానీ చాలా విషయాలకు సంబంధించి డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా చక్కగా మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలని, చాలా చక్కగా మీరు అభివృద్ధిలోకి రావాలని, ఏదైతే సదుద్దేశంతో చాలా చక్కటి భావంతో ఉద్దేశంతో సంస్థ మహిళా దినోత్సవం జరుపుతుందో ఆ ఫ్రూట్స్ మీరందరూ పొందాలని, మీ కుటుంబ సభ్యులు కూడా దాంతో మనం సంతోషించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ, మీ పేరెంట్స్ అందరికీ నా తరఫున మరియు సంస్థ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని బూర్గంపాడు మండలం సారపాకలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సంతోష్ వారి సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా భద్రాచలం నుంచి సారపాక వైపు వేగంగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 196 కేజీల గంజాయి లభ్యమైనట్లు సిఐ నాగరాజు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులు మినీ లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి మినీ లారీని సీజ్ చేసి 196 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లభ్యమైన గంజాయి విలువ 39,34,000 ఉంటుందని చెప్పి సిఐ తెలిపారు. సుమారు 8 గంటల సమయంలో బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ తన సిబ్బందితో కలిసి సారపాక బీపీఎల్ స్కూల్ దగ్గర వాహనాలు తనిఖీ చేయుచుండగా భద్రాచలం వైపు నుంచి వస్తున్న హెచ్చర్ వెహికల్ అతివేగంగా రావడంతో అనుమానంతో అటు వెహికల్ ఆపి తనిఖీ చేయగా దాంట్లో 196 కిలోల గాంజాను పట్టుకోవడం జరిగింది. అటు వెహికల్లో ఉన్న మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులు షేక్ అల్తాఫ్ మరియు షేక్ ఖలీల్ను అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఆంధ్రప్రదేశ్ అరకు అటవీ ప్రాంతం నుంచి గాంజాను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన నాందేడ్ తరలిస్తున్నారని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. దీనికి సహకరించిన అరకు చెందిన గురు మరియు ఈ గాంజాను తీసుకురావడానికి వీళ్ళకు పంపించిన షేక్ ఆజాద్ మరియు ఈ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో షేక్ సయ్యద్ ఖాదర్ అలీని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. వీరి వద్ద నుండి 196 కిలోల గాంజా మరియు ఐచర్ వెహికల్ 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగిలో శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ దేవస్థానంలో 36వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు రేపల్లి రాజేష్ శర్మ నేతృత్వంలోని వేద పండితులు స్వామివారి ఉత్సవాలు జరిపించారు. ఈ బ్రహ్మోత్సవాల పూజలో మాజీ శాసనసభ్యులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి సతీమణి గిరిజాదేవి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి, కొప్పుల అనిల్ రెడ్డి సతీమణి దీప్తిరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ పూజ యజ్ఞంలో పరిగి ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఓం
చెప్తున్నానండి, నేను ఏదో అనౌన్స్మెంట్ చేస్తాను, ఎప్పుడు వస్తాను. కాకినాడ ప్రాంతానికి చెందిన పండు నాయక్ అనే హిజ్రా మరియు వారి అనుచరులు తమను భయాందోళనకు గురి చేస్తున్నారని, అధికారులు తమకు రక్షణ కల్పించాలని గూడూరు హిజ్రాల సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గూడూరు హిజ్రాల సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గూడూరు హిజ్రాల సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పండు నాయక్ అనే హిజ్రా, అతని అనుచరులు మిగిలిన హిజ్రాలపై రౌడీయిజం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గూడూరు హిజ్రాల సంఘం ఉపాధ్యక్షులు శ్రీదేవి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతమైన కాకినాడ నుండి వచ్చిన పండు అనే హిజ్రా దాడులకు పాల్పడుతున్నారని, రౌడీ మామూళ్లు చెల్లించాలని మమ్మల్ని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు అతని నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హిజ్రా సంఘం నాయకులు దేవి, శ్రీమన్, కీర్తి, హర్షిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీదేవి. గూడూరు హిజ్రా సంఘానికి ఉపాధ్యక్షురాలిని. ఈరోజు మేము సమాజంలో నెలమావులకు వసూలవుతూ మాకున్న పూర్వంలో కూడా మా కాడ నెలమావులు వసూలు చేస్తున్నారు. అదంతా కాదని ఈరోజు తిరుపతిలో హాసిని నాయక్ అనే నాయకు మమ్మల్ని మంచితనంగా ఒక దగ్గరికి చేర్చి మనం ఎవరికి నెలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ బతుకులు స్వేచ్ఛగా బతకండి అని చెప్పి ఈరోజు మమ్మల్ని ఒక కమిటీ చేసింది. కానీ కాకినాడ పండు అనే అతను మమ్మల్ని గిద్దలూరులో శ్యామలా నాయకు, రజనీ నాయక్ అనే వాళ్ళు వృద్ధులైపోయారని వాళ్ళ కాడ 5 లక్షలకి ఆ ఊరు కొనుక్కొని 5,60,000 ఆ ఊరు కొనుక్కొని దౌర్జన్యం సాగిస్తా మమ్మల్ని అడగడానికి వీలు లేదని చెప్పి రౌడీలు పెట్టి కొట్టించడం జరుగుతుంది. ఈరోజు మేము ఎంతో బాధలు పడుతున్నా కూడా ఈ విధంగా చేసి మా కాడికి వచ్చి మేము ఎక్కడ దాకా వస్తాం అక్కడ మీరు మాకు నెలమావులు కట్టాలని చెప్పి మా మీద జులాయింపు, రౌడీయిజం మొదలు పెడుతున్నారు. అసలు ఏం సంబంధం ఉంటే కాకినాడ 600 కిలోమీటర్లు అక్కడి నుంచి గిద్దలూరుకి వచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరుకి వచ్చి దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు మళ్ళీ పునరుద్ధం చేస్తున్నారు. ఈ విధంగా చేసి మమ్మల్ని చాలా గురి చేస్తున్నారు. అందుకని ఇది అధికారులు ఒక్కసారి దీని గురించి పట్టించుకొని మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని సిపిఐ విశాఖ జిల్లా సమితి ఖండించింది. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురుజాడ అప్పారావు విగ్రహం ఎదుట గ్యాస్ సిలిండర్లకు ఉరేసుకుని వినూత్నమైన నిరసన చేపట్టింది. ఇక గ్యాస్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. 3 నెలలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుసిగ్గు. గ్యాస్ ధరలపై గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచడానికి ఖండించండి. వంట గ్యాస్ ధరలను 50 రూపాయలు కంటిన్యూ ఖండించండి. వంట గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. 3 నెలలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుసిగ్గు. ప్రతి 3 నెలలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుసిగ్గు. 3 నెలలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచడానికి ఖండించండి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. 3 నెలలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుసిగ్గు. గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల భారాలు వేయాలని ఖండించండి. గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారాలు వేయొద్దు. నశించాలి కేంద్ర ప్రభుత్వాల మందు వైఖరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ పై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని పిటిషన్. రాయన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు. పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆందోళన. గ్యాస్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.